నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. వీరోచిత విన్యాసాలు, ఎల్లలెరుగని మైత్రి సందేశం, తూర్పు తీర మణిహారం. విశాఖ వేదికగా అలరించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2016 అందరి చేత ఇలానే భేష్ అనిపించుకుంది. నినాదం నుంచి నిర్వహణ వరకు అన్నింటా ప్రత్యేకంగా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం. సోమవారమే అధికారికంగా ముగింపు వేడుకలు నిర్వహించిన నౌకాదళం విదేశీ నౌకలకు వీడ్కోలుతో చివరి ఘట్టాన్ని ముగిస్తూ దశాబ్దాలకు సరిపడా అనుభూతులను మది నిండుగా మిగిల్చుకుంది. ఈ క్రమంలో 6, 7 తేదీలో ప్రదర్శించిన ఘట్టాలైతే మరింత ప్రత్యేకం. తీరంలో మేమున్నామనే భరోసానిస్తూ మిత్రులకు సాదరంగా స్వాగతం పలుకుతూ హుందాకి హుందా, ధీరత్వానికి ధీరత్వ ప్రతీకలుగా ప్రతిక్షణం ఉద్విగ్నభరితంగా సాగాయి. ఆ వివరాల సమాహారమే నేటి మన ఇది సంగతి. చుట్టూ యుద్ధ నౌకలు, వాటిపై ఆకాశంలోకి దూసుకెళ్తున్న అత్యాధునిక యుద్ధ విమానాలు, అవి గాలిలో చక్కర్లు కొడుతూ జారవిడుస్తున్న బాంబులు, సముద్ర జలాలు చీల్చుకుంటూ అతి వేగంగా వెళ్తున్న పడవలు, మధ్య మధ్యలో మందుపాత్రల విస్ఫోటాలు, హెలికాప్టర్ల నుంచి యుద్ధ నౌకలపైకి దిగుతున్న కమాండోలు, అక్కడి నుంచి తీరానికి చేరి వీరోచిత పోరాటాలు. కొద్ది రోజులుగా విశాఖ తీరమంతటా ఇదే సందడి. నౌకాదళం కెరటంలా విరుచుకుపడితే విశాఖ తీరం యుద్ధరంగాన్ని తలపించింది. విశాఖ వేదికగా భారత నౌకాదళం తన కథన కౌశలం, శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటింది. తూర్పు తీరంలో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ నౌకా సమీక్ష అంతర్జాతీయంగా భారత్కున్న పట్టు, యుద్ధ సామర్థ్యం ప్రపంచానికి పరిచయం చేసింది. సత్తా చాటిన నౌకాదళం. మురిసిన విశాఖ తీరం. A MiG-29K on either side, and on the extremes, the Hawk. Here it is, the Seagull formation. Look right, the flypast isn't over as yet. ఆకట్టుకున్న అంతర్జాతీయ కవాతు. సంప్రదాయ నృత్యాలతో అలరించిన విదేశీ బృందాలు. సముద్రాల సాక్షిగా స్నేహబంధం చాటుదామంటూ విశాఖ వేదికగా భారత నౌకాదళం నిర్వహించిన అంతర్జాతీయ నౌకా సమీక్ష భారత సత్తాను ప్రపంచ దేశాలకు తెలిపింది. భారత యుద్ధ సన్నద్ధత, శక్తి సామర్థ్యాలు చాటడం సహా ప్రపంచ నౌకాదళాల ఐక్యతను చాటి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నౌకాదళాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు తూర్పు తీరంలో విశాఖకు అభిముఖంగా లంగరు వేసుకొని ఈ సమీక్ష ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. 1415 నుంచి రాయల్ బ్రిటిష్ నేవీ నుంచి వచ్చిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. Fleet reviews are a glorious tradition observed by seafaring nations. Battle-ready ships assemble to salute their sovereign, symbolizing loyalty, allegiance, and strengthening bonds between sailors, the sovereign, and the state.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్లో ఈ తరహా నౌకాదళ సమీక్షలు 10 వరకు జరిగితే అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రెండో సమీక్షా ప్రదర్శన ఇది. మొదటిది 2001లో పశ్చిమ నౌకాదళ స్థావరానికి వేదికైన ముంబైలో జరిగింది. ఈ నెల 6న విశాఖకు అభిముఖంగా నిలిపి ఉంచిన 70 దేశ విదేశీ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 2001లో 29 దేశాలు పశ్చిమ తీరంలో జరిగిన నౌకాదళ సమీక్షలో పాల్గొంటే ఇప్పుడా సంఖ్య 51 దేశాలకు పెరిగింది. తేలికపాటి మధ్యస్థాయి యుద్ధనౌకలు సహా విమానవాహక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ విరాట్, విక్రమాదిత్య లాంటి భారీ నౌకలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 1980లో నౌకాదళంలో చేరిన విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్కు ఇది ఆఖరి సమీక్ష అయితే, రష్యా నుంచి కొనుగోలు చేసి 2 ఏళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యకు ఇది తొలి సమీక్ష. వీటితో పాటు నౌకాదళ వైమానిక విభాగము తన పాటవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దూరశ్రేణి సముద్రతల గూఢచార విమానం P-8I, హాక్ జెట్ విమానాలు, MiG-29K పైలట్ జెట్లు తొలిసారి అంతర్జాతీయ నౌకా సమీక్షలో పాల్గొన్నాయి. అధునాతన తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్లు, చేతక్, సముద్ర తలంలో సోనార్ల ద్వారా శత్రువుల జాడ పసిగట్టే సామర్థ్యమున్న కమోవ్ హెలికాప్టర్లు, కమాండోలను మోసుకుపోగల సత్తా ఉన్న సీకింగ్ హెలికాప్టర్లు, సీ హ్యారియర్ యుద్ధ విమానాలు, జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థలు, ఇలా నౌకాదళం తన ఆధునిక ఆయుధ సంపత్తి ప్రదర్శించి సత్తా చాటుకుంది. నౌకాదళంతో పాటు తీరరక్షక దళం కోస్ట్ గార్డు కూడా సమీక్షలో పాల్గొని బలమైన సర్వసత్తాక సముద్ర తీర దేశంగా భారత్ను ప్రపంచపటంలో నిలిపాయి. అంతర్జాతీయ నౌకా సమీక్షలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించాయి. యోగాతో మిళితం చేస్తూ కళాకారులు చేసిన ప్రదర్శన ఆహుతులను ఔరా అనిపించింది. వివిధ రాష్ట్రాల సంస్కృతులకు అద్దం పట్టేలా నృత్య రీతులు సాగాయి. నౌకా సమీక్ష అంటే యుద్ధ నౌకలు రావడం వెళ్లడం మాత్రమే కాదంటూ సరికొత్త ఆర్థిక శక్తి నినాదం వినిపించారు. సాగరాలకు అతీతంగా మైత్రీ బంధంతో భద్రతకే కాదు కొత్త ఆర్థిక వ్యవస్థకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సముద్ర తలాల భద్రత, రక్షణ కోసం అంతర్జాతీయంగా నౌకాదళాల పరస్పర సహకారం, అవగాహనతో అడుగు ముందుకేయాలని సందేశం పంపారు. దేశ చరిత్రలో తొలిసారిగా 50కి పైగా దేశాలతో కలిసి నిర్వహించిన IFR 2016 దిగ్విజయంగా ముగిసింది. మొత్తం మీద ఆయా సందర్భాల్లో నౌకాదళ విన్యాసాలైతే నా భూతో నా భవిష్యతే అనిపించాయి. ఔరా! విశాఖ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన IFR ని కళ్లారా చూసిన ప్రతి ఒక్కరిది ఇదే మాట.
50కి పైగా దేశాలతో వహ్వా అనిపించే స్థాయిలో అంతర్జాతీయ నౌకా విన్యాసాలు నిర్వహించడం ప్రపంచ స్థాయిలో భారత నౌకాదళం ప్రతిష్టను పెంచింది. నౌకా సమీక్షతో పాటు తీరంలో విన్యాసాలు, విదేశీ నౌకాదళాలతో విశాఖ వీధుల్లో నిర్వహించిన నగర కవాతు ఒక్కసారిగా మన నౌకాదళం ప్రాధాన్యతను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇన్ని దేశాలు మన సమీక్షలో పాలుపంచుకోవడం భారత దౌత్య నీతిని, ఆయా దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పింది. అందుకే అన్ని దేశాలు భారత్ను ప్రబల శక్తిగా గుర్తిస్తున్నాయి అనడానికి ఐఎఫ్ఆర్ఏ నిదర్శనమని వేడుకల్లో పాలుపంచుకున్న రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సాగర జలాల్లో శాంతి, స్నేహం, తీర భద్రత కోసం కలిసి పనిచేద్దామంటూ ఐఎఫ్ఆర్ వేదికపై నుంచి త్రివిధ దళాల సుప్రీం కమాండర్ గా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. IFR 2016 has enabled us to join hands and work together to secure our seas for the greater good of humanity and the world. It is our belief that the present day maritime domain requires navies across the world to refocus their efforts to counter the rising tide of non-traditional maritime challenges across all oceans. The Indian Navy accordingly has realigned its maritime strategy to reflect the changes in the evolving global environment and has established a credible record of cooperative initiatives to promote stability of the ocean and played a central role in ensuring safety of the vital sea lines of communication across the Indian Ocean. అదే సమయంలో తీర ప్రాంత భద్రతను కాచుకుంటూనే ప్రపంచ వాణిజ్యానికి కేంద్రమైన సముద్రాలను ఆర్థిక వనరులుగా తీర్చిదిద్దుకుందామని ప్రధాని ప్రతిపాదించారు. జాతి నిర్మాణమే సముద్రాలపై ఆధారపడి ఉందని, వీటిని విస్మరించవద్దని సూచించారు. Your participation is a message of cooperation and friendship. The oceans are the lifeline of global prosperity. They present us with great economic opportunities to build our nations. Over 90% of global merchandise trade is carried on the oceans. Over the last 15 years, its value has grown from about $6 trillion to about $20 trillion. ఇక ఐఎఫ్ఆర్ విశాఖకు మిగిల్చిన అనుభూతులైతే వర్ణనాతీతం. ఒకటా రెండా, ఎప్పుడో యుద్ధం వస్తే తప్ప చూడలేని విన్యాసాలు, జీవితకాలంలో మరెవరికీ సాధ్యం కాని భిన్న సంస్కృతుల సమ్మేళన దర్శనం. అన్నింటికీ మించి ఇది విశాఖ సామర్థ్యమని ప్రపంచానికి చాటిన అద్భుత సన్నివేశం. 6వ తేదీన జరిగిన అంతర్జాతీయ నౌకా సమీక్ష మన దౌత్య నీతిని, అంతర్జాతీయంగా భారత నౌకాదళానికి ఉన్న ప్రాధాన్యతను మరొక్కసారి అందరికీ చాటి చెప్పింది. విశాఖ సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో 6 వరుసల్లో కొలువు తీరిన 70 యుద్ధ నౌకలు రాష్ట్రపతి ప్రయాణించే సుమిత్రను దాటే సమయంలో వాటిల్లో సిబ్బంది ఒకేసారి రాష్ట్రపతికి జై అంటూ చేసిన నినాదాలతో సముద్ర తీరం హోరెత్తింది. నినాదాల సమయంలో వారు తమ తలపై ఉండే తెల్లని టోపీలను దించి జై కొట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ కూడా నౌకలు ఎదురొచ్చి గౌరవ స్వాగతం చెప్పిన ప్రతి సందర్భంలోనూ కుర్చీలోంచి లేచి నిల్చొని సెల్యూట్ చేశారు. ఆ అరుదైన సన్నివేశం గురించి చెప్పడం కంటే వాటిని మరోసారి కళ్లారా చూడటమే సబబేమో. ఆ సందర్భంగానే 45 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, భారత నౌకాదళంలో నూతనంగా చేరిన MiG-29K యుద్ధ విమానం ఆకాశంలోనూ సముద్రంలోనూ హోరెత్తిస్తూ సందడి చేశాయి. సముద్ర ఉపరితలానికి 10 మీటర్ల ఎత్తులోకి తల్వార్, నవయువర్ యుద్ధ విమానాలు, వాటర్ స్కూటర్లు రెస్క్యూ ఆపరేషన్లు చేశాయి. చేతక్ హెలికాప్టర్, రక్షక్ కోస్ట్ గార్డ్ విమానంలోంచి నావికులు తాడుపై సముద్రానికి దగ్గరగా దిగి విన్యాసాలు చేశారు.
7న జరిగిన భారీ స్థాయిలో నౌకా విన్యాసాలు మన శక్తి సామర్థ్యాలు తెలియచేశాయి. చేతక్, సీకింగ్, కమోవ్ హెలికాప్టర్లు, హాగ్, MiG-29K వంటి ఫైటర్ జెట్లు తీరంలో రక్ష క్షేత్రాన్ని ఆవిష్కరించాయి. కడలి సాక్షిగా కథన విన్యాసాలతో కదం తొక్కాయి. నౌకల గమనం, మార్కోస్ దాడులు వంటివి మన సన్నద్ధతను చాటాయి. అద్భుత రీతిలో సాగిన అంతర్జాతీయ నగర కవాతైతే నౌకా సమీక్షకే ప్రత్యేకంగా నిలిచింది. మనవారితో పాటు విదేశీయులను ఆకట్టుకుంది. 27 దేశాల నౌకాదళ బృందాలు అంతర్జాతీయ నగర కవాతులో పాల్గొని విశాఖకు వన్నె తెచ్చాయి. The fleet review is fantastic. It does seem the chance to bring 22 nations together and 40 warships all together in the same spot, it's done nowhere else and never been done before. This is how we bring the world together, both to defend the waterways so that we have the flow of economic goods, as well as to bring nations together to just shake the hand. There are ships we saw at sea where you see another warship, and like, oh, that's another warship. But here, you shake their hand, and here you're all friends, and you see sailors just like yourself, that you can realize, yes, we're all just doing the good job of taking care of our countries, right? And this is how we work together. This is kind of what the Olympics of the Navy, right? We have very shared experiences, and that we understand and can relate to each other in a better way. So when we're out at sea and we need each other's help, that it's easier when you're doing it for a friend, when you've done somebody that you know and you understand. So I think that's pretty important. We all have our responsibilities to meet the tasking and policy requirements of our particular governments, and at the end of the day, we will all do that. But as we meet each other on the high seas, doing it from a familiarity of friendship that we've met starting from here, I think is very important to promoting the peace and stability. మొత్తం మీద చెప్పాలంటే తూర్పు తీరంలో మొదటిసారి నిర్వహించిన అంతర్జాతీయ నౌకా సమీక్ష కవాతు విశాఖవాసుల ఆదరాభిమానాలు ఆదరహో అంటూ విదేశీ బృందాలే ప్రశంసించాయి. అంతర్జాతీయ నౌకా సమీక్ష ఘనంగా జరిగింది. అతిరథ మహారథులు అందరూ హాజరయ్యారు. నౌకాదళం సత్తా చాటింది. వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఇవన్నీ సరే, అసలు నౌకాదళ సమీక్ష ముఖ్యోద్దేశం ఏంటి? సమీక్ష ద్వారా భారత్ చెప్పాలనుకున్న సందేశం ఏంటి? సమీక్ష తర్వాత భారత నౌకాదళంలో చేరనున్న సరికొత్త యుద్ధ నౌకలేంటి? భౌగోళికంగా వేర్వేరు దేశాలుగా ఉన్నప్పటికీ సముద్రతలం అన్ని దేశాలను కలుపుతోంది.
సముద్ర తలంపై నుంచి ముంచుకు వచ్చే ఉగ్రవాదం, సముద్ర దొంగలను సమష్టిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తీర దేశాలన్నింటిపైనా ఉంది. ఇది జరగాలంటే సాగర తలంపై స్నేహ వీచికలు అత్యంత కీలకం. ఇదే సందేశాన్ని నౌకా సమీక్ష ద్వారా ప్రపంచ దేశాలకు పంపింది భారత్. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న భారత్ IFR ద్వారా సముద్ర జలాల్లో మన ప్రాధాన్యమేంటో తెలిపింది. దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉన్న భారత్లో అదే స్థాయిలో సముద్ర వాణిజ్యమూ జరుగుతోంది. తూర్పు ఆసియా దేశాల నుంచి మధ్యప్రాచ్యం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తదితర ప్రాంతాల వరకు భారత్ తన పరిధిని విస్తరించుకుంది. దేశ వాణిజ్యంలో ఎగుమతి దిగుమతుల్లో 90% సముద్ర వాణిజ్యం ద్వారానే జరుగుతోంది. సముద్ర వాణిజ్యం సహా తీర ప్రాంతాల్లో ఉన్న చమురు నిక్షేపాలు, ఇతరత్రా ఆస్తులు 2.25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఆర్థిక ప్రాంతం విస్తరించిన నేపథ్యంలో భారత నౌకాదళం పాత్ర అత్యంత కీలకంగా మారింది. Original laws, treaties may not be of much use, and we'll have to find more to ensure that we can resolve the disputes more peacefully. But ultimately boundaries are man-created. You can create land where there was none. You need to have better dispute resolving mechanism to avoid conflict and proper utilization of the resources provided to us by the ocean. ఈ నేపథ్యంలోనే భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటడం సహా మిత్ర దేశాల నౌకాదళాలతో సన్నిహిత సంబంధాల్ని ఏర్పరచుకోవటం కూడా IFRలో కీలక అంశం. అందుకే చైనా, పాకిస్తాన్లను సైతం భారత్ నౌకాదళ ప్రదర్శనకు ఆహ్వానించింది. జపాన్లో జరిగిన యుద్ధ నౌకల సమీక్షకు హాజరు కాని చైనా భారత్ ఆహ్వానం మన్నించి తన యుద్ధ నౌకను తూర్పు తీరానికి పంపింది. అయితే పాకిస్తాన్ సానుకూలంగా స్పందించకపోవటం వల్ల ఆ దేశం నుంచి యుద్ధ నౌకలేవీ సమీక్షలో పాలు పంచుకోలేదు. మరోవైపు అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇరాన్, ఈజిప్ట్, ఫిజీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఒమన్, రష్యా, సౌదీ అరేబియా, సింగపూర్, టర్కీ, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్ తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు సమీక్షా ప్రదర్శన, నగర కవాతు తదితర కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాయి. Speechless with wonder. Ladies and gentlemen, the International City Parade! నౌకాదళ సమీక్ష ద్వారా ఆయా దేశాలతో ఆర్థిక సంబంధాలు పటిష్టపరుచుకునేందుకు భారత్కు అవకాశం ఏర్పడిందన్నది నిపుణుల మాట. అంతర్జాతీయ ఆర్థిక మందగమనంలోనూ భారత్ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధి వైపు దూసుకుపోతోంది. అయినా సుదూర సాగర తీరాలను, సముద్ర తలాలను సురక్షితపరచాలంటే నౌకాదళాల మధ్య సమన్వయం, సహకారం అవసరమని భావించిన భారత్ నౌకాదళ శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర ఆర్థిక ప్రయోజనాల కోసం సమష్టిగా పనిచేయాలన్న సందేశాన్ని పంపింది. 21వ శతాబ్దిలోనూ సముద్ర దొంగల నుంచి సమస్యలు ఎదురవుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అంతర్జాతీయంగా 40% సరకు రవాణా, 60%కి పైగా చమురు రవాణా, 30% కంటైనర్ ట్రాఫిక్ హిందూ మహాసముద్రం గుండానే రాకపోకలు సాగిస్తున్న విషయం ప్రపంచ దేశాలకు తెలియంది కాదు. అయితే పరస్పర ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో ఆయా దేశాల నౌకాదళాలు కలిసికట్టుగా పనిచేయాలన్నది ఈ సమీక్షలో వ్యక్తమైన ప్రధాన అభిప్రాయం. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతంగా హిందూ మహాసముద్రం చిరపరిచితం. సునామీలు, భూకంపాలు, తుపాన్లు, ఉప్పెనలు ముంచెత్తి తీర ప్రాంతాల దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఆ సమయాల్లో మానవతా సాయం అందించడము ప్రథమ కర్తవ్యంగా నౌకాదళాలు భావించాలన్న అభిప్రాయము నౌకా సమీక్ష సందర్భంగా బలంగా వినిపించింది. ప్రస్తుతం బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర తీర ప్రాంత దేశాల్లో ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా భారత నౌకాదళం స్పందిస్తోంది. మరోవైపు విదేశీ దిగుమతులు తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నాలను నౌకాదళం ఇప్పటికే ప్రారంభించింది. దేశీయ తయారీ పేరిట 2006లోనే దేశీయంగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రూపొందించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రస్తుతం భారత్ దగ్గర 160కి పైగా వివిధ శ్రేణుల్లోని యుద్ధ నౌకలుంటే కొత్తగా మరో 45 యుద్ధ నౌకల్ని శరవేగంగా నిర్మిస్తున్నారు. తద్వారా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యము ఆదా చేయాలన్నది ప్రధాన లక్ష్యం. క్రమేపీ సైనిక ఉపకరణాలు, యుద్ధ నౌకల ఎగుమతిదారుగా మారాలన్నది భారత్ లక్ష్యం. ఇప్పటికే శ్రీలంక, మారిషస్, సీషెల్స్ లాంటి దేశాలకు యుద్ధ నౌకలు సరఫరా చేస్తున్న భారత్ మరింత వేగంగా దేశీయ నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఉత్పత్తిని చేయాలని భావిస్తోంది. ఇందుకు పీపీపీ పద్ధతిలో నౌకా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. తగ్గట్టే దేశీయంగానే 85కు పైగా యుద్ధ నౌకలు నిర్మించి నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కొంత విదేశీ సాయంతో విశాఖ కేంద్రంగా అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ను నిర్మించారు. ప్రస్తుతానికి ఇది నౌకాదళంలో చేరకపోయినా వచ్చే 2 ఏళ్లలో దేశీయంగానే రూపొందించిన మరో 2 అణుజలాంతర్గాములు భారత నావికాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయి. ఐఎఫ్ఆర్ నిర్వహణ ద్వారా ఈ అంశాలన్నింటిపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ జరిగేందుకు అవకాశం వచ్చింది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.